హలో వెస్టిజియన్స్, వెల్కమ్ బ్యాక్. వెస్టిజ్ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ గురించి మీకు తెలుసా? అసలు ఈ ఫుడ్ ప్యాచెస్ ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడాలి, ఏ ప్రాబ్లం ఉంటే వాడాలి, బెనిఫిట్స్ ఏంటి, పీవీస్, డిపి, ఎంఆర్పి, ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మన ఛానల్ ని 100 మందిలో 16% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మిగతా 84% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ మన ఛానల్ కి ఎంత ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు అంత ఎక్కువ మోటివేషన్ వస్తుంది. మేము అంత క్రియేటివ్ గా వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాము. సో వీడియోని చూడడమే కాదు, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ డీటాక్సిఫికేషన్ ఆర్ డీటాక్స్? మన బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేసి మన హెల్త్ ని ఇంప్రూవ్ చేసి వెయిట్ లాస్ కి సహాయపడేటువంటి ప్రొడక్ట్స్ ని లేదా డైట్ ని డీటాక్సిఫికేషన్ డైట్ అంటారు. అసలు డీటాక్సిఫికేషన్ అంటే మన బాడీని లోపల నుండి బయటి వరకు బాడీకి రెస్ట్ నిచ్చి బాడీని క్లీన్ చేసి బాడీని ఇంకా ఇంప్రూవ్ చేసి హెల్దీగా తయారు చేసేటువంటిదే డీటాక్సిఫికేషన్. బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేసి బాడీకి హెల్దీ న్యూట్రియంట్స్ ని అందించి అనారోగ్యాల బారిన పడకుండా బాడీని కాపాడుతుంది డీటాక్సిఫికేషన్. ఇంపార్టెన్స్ ఆఫ్ డీటాక్స్. మనం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనం ఎన్నో విధాలుగా టాక్సిన్స్ కి ఎదురవుతాం. టాక్సిన్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. మనం పీల్చుకునే గాలిలో నుండి, మనం తీసుకునే ఫుడ్ లో నుంచి, పర్యావరణంలో ఉండేటువంటి కెమికల్స్, స్మోక్, డస్ట్, ఇలాంటి వాటన్నిటిలో నుంచి టాక్సిన్స్ అనేవి మన స్కిన్ ద్వారా బాడీలోకి ఎంటర్ అవుతాయి. అలా ఎంటర్ అయినటువంటి టాక్సిన్స్ మన బాడీని చాలా విధాలుగా డ్యామేజ్ చేస్తాయి. దాని వలన మనకు చాలా డిసీజెస్ కూడా రావచ్చు. సో డీటాక్సిఫికేషన్ ఇలాంటి టాక్సిన్స్ ని మన బాడీ నుంచి రిమూవ్ చేస్తుంది. బాడీలో ప్రతి పార్ట్ నుంచి, ప్రతి టిష్యూలో నుంచి ఈ డీటాక్సిఫికేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలాంటి టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి ఉన్నదే వెస్టిజ్ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. ఫుడ్ రిఫ్లెక్సాలజీ మన బాడీలో ఎంటర్ అయినటువంటి టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి, హెవీ మెటల్స్ ని రిమూవ్ చేయడానికి, బాడీలో ఉన్నటువంటి మైక్రోస్కోపిక్ పారాసైట్స్, మ్యూకస్, కెమికల్స్, సెల్యులాయిడ్, ఇలాంటి వాటన్నిటిని బాడీలో నుంచి ఎలిమినేట్ చేయడానికి ఒక సహజ సిద్ధమైన పరికరాన్ని తయారు చేయడానికి జపనీస్ సైంటిస్టులకు 24 సంవత్సరాలు పట్టింది. ఫుడ్ రిఫ్లెక్సాలజీ ఏం చెప్తుందంటే మన బాడీని నేచురల్ గా పనిచేసే విధంగా ఎంకరేజ్ చేస్తుంది. ఫుడ్ రిఫ్లెక్సాలజీ వలన మన బాడీ హెల్త్ అనేది బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ అవుతుంది. ట్రెడిషనల్ మెడిసిన్ ప్రకారం మన పాదాలలో 64 అక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయి. అంటే అక్యుపంక్చర్ పాయింట్ అంటే ఇవి మన నాడీ వ్యవస్థతో కనెక్ట్ అయి ఉంటాయి. అక్కడ ప్రెస్ చేస్తే దానికి సంబంధించినటువంటి నరం అనేది యాక్టివేట్ అయ్యి బాడీ ఇంకా హెల్దీగా రెస్పాండ్ అవుతుంది. మన బాడీలో హార్ట్ గురించి తెలుసు, కానీ సెకండ్ హార్ట్ ఏంటో తెలుసా? అవే మన కాళ్ళకున్న పాదాలు. ఈ పాదాలు హార్ట్ నుంచి కిందికి వచ్చిన బ్లడ్ ని తిరిగి హార్ట్ వరకు పంపిస్తాయి. అలాగే పాదాల్లో 64 అక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి దీన్ని సెకండ్ హార్ట్ అని అంటారు. ఫుడ్ రిఫ్లెక్సాలజీ ప్రకారం మన పాదాలలో 64 అక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయి. వీటి వలన బాడీలో డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. వెస్టిజ్ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. ఇంగ్రీడియంట్స్: మొక్చో పౌడర్. మొక్చో అంటే అసిడిక్ లిక్విడ్ అన్నట్టు. దీని వలనే అసిటిక్ యాసిడ్ తయారవుతుంది. బొగ్గులను కాల్చినప్పుడు వచ్చే పొగను రిఫైన్ చేసి నెలలు, సంవత్సరాల తరబడి ఆ పొగను రిఫైన్ చేసి ఫిల్టర్ చేసి ఆ పొగను కూల్ డౌన్ చేసి లిక్విఫై చేసి ఈ మొక్చోని తయారు చేస్తారు. కిటోసాన్, వెజిటేబుల్ ఫైబర్, విటమిన్ సి, డెక్స్ట్రిన్, ఇలాంటివన్నీ వెస్టిజ్ ఫుడ్ ప్యాచెస్ లో ఉంటాయి. అసలు ఫుడ్ ప్యాచెస్ ఎందుకు వాడాలి? మెయిన్ గా మీ కాళ్ళకు పగుళ్ళు కనుక ఉంటే మీ బాడీలో టాక్సిఫికేషన్ ఎక్కువైందని అర్థం. కాళ్ళ పగుళ్ళ సమస్యతో బాధపడేవారు వెస్టిజ్ ఫుడ్ ప్యాచెస్ వాడాలి. వెస్టిజ్ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ బెనిఫిట్స్: బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేస్తుంది, తలనొప్పిని తగ్గిస్తుంది, హై బీపీని తగ్గిస్తుంది, డిప్రెషన్ ని తగ్గిస్తుంది, డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది, ఇన్సోమ్నియా అంటే నిద్రమబ్బును తగ్గిస్తుంది, వెయిట్ లాస్ అవ్వడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది, బాడీలోకి ఎంటర్ అయ్యేటువంటి పారాసైట్స్ ని ఇది రిమూవ్ చేస్తుంది, బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది. ఫుడ్ ప్యాచెస్ ని ఎలా వాడాలి? ఫస్ట్ స్టిక్కర్ లాంటి ఈ ఫుడ్ ప్యాచ్ ని ఓపెన్ చేసి పాదాలకు ఫోటోలో కనిపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. రాత్రి పడుకునే ముందు అలా పెట్టుకొని పొద్దున లేచాక తీసేయాలి. ఫస్ట్ రోజు అలా పెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేవగానే ఆ ఫుడ్ ప్యాచ్ అనేది బ్లాక్ కలర్ లో లేదా బ్రౌన్ కలర్ లో మారడం జరుగుతుంది. అలాగే పచ్చిగా కూడా అవుతుంది. అలా మీరు రెగ్యులర్ గా పెడుతున్న కొద్దీ ఫస్ట్ రోజు డార్క్ బ్లాక్ లో ఉంటే అలా కంటిన్యూస్ గా ప్రతిరోజు పెట్టుకుంటూ ఉంటే ఆ బ్లాక్ కలర్ పోయి లైట్ బ్రౌన్ కలర్ లోకి మారుతూ వస్తుంది. అంటే మీ బాడీలో టాక్సిన్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయన్నమాట. కంటిన్యూస్ గా 6 రోజులు పెట్టుకొని ఒక 4-5 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకో 6 రోజులు పెట్టుకోవాలి. ఇలా మీకు కలర్ అనేది లైట్ గా అయ్యే వరకు కంటిన్యూ చేయండి. ఎంఆర్పి 1400, డిపి 1204, పీవీస్ 33. సో ఇప్పటి వరకు మీకు ఏమర్థమైందో మీ నాలెడ్జ్ ని చెక్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న 4 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ టీమ్ లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్
ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలా అయితేనే మేము కొత్త వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.